దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది మరొక్కసారి పునరుద్ధరిస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. ఇది రాజ్యాంగ చట్ట వ్యతిరేకమే కాకుండా అది దళితుల పట్ల ఉండబడే వివక్షతకు, దళితుల మీద ఉండే చిన్న చూపుకు ఆ ఆర్డర్ ఒక నిదర్శనం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అది చట్ట వ్యతిరేకం, అది వివక్షతో కూడిన ఆర్డర్. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడమో లేదా సవరించుకోవడమో జరగాలని చెప్పి మేము రాష్ట్రపతిని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది రాష్ట్రపతి ఆర్డర్ కనుక రాష్ట్రపతిని కోరుతున్నాం. కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మేరకు భారత పౌరులు 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా వాళ్ళ ఇష్టమైన మతాన్ని, విశ్వాసాలని కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది. అదే సమయంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 భారతీయులైన వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, లింగ వివక్షతకు గురి కావద్దని చెప్పి, అట్లా చూడొద్దు అని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది. ఆర్టికల్ 25కి, 14, 15కు ఈ ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ అనేది పూర్తి విరుద్ధం. అది రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించి వచ్చిన ఆర్డర్ అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఆ రోజు నుంచే ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 అమల్లో ఉన్నాయి. ఆ రోజు మతం మార్చుకునే సమయంలో కేవలం దళితులు మాత్రమే మార్చుకోవద్దని చెప్పి, ఇందులో ఏమి నిబంధనలు ఏమి లేవు, అసలు మతం కోణమే లేదు. ఆర్టికల్ 341 అది ఎస్సీలను గుర్తిస్తుంది. ఆర్టికల్ 342 అది ఎస్టీలను గుర్తిస్తుంది. ఈ లెక్క పరంగా ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా ఎవరికైనా వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలుకి వచ్చినాయి. అవి అమలు జరుగుతుండగానే ఈ ఆర్డర్ వచ్చేసింది. ఈ ఆర్డర్ 1950 ఆగస్టు 11న వచ్చింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగ చట్టంలో నిబంధనలు ఏమి లేవు, కానీ 8 నెలల తర్వాత మాత్రం నిబంధన రాష్ట్రపతి ఆర్డర్ పేరుతో వచ్చేసింది. ఈ ఆర్డర్ ఆర్టికల్ను ఉల్లంఘించినట్టే 25ని, ఈ ఆర్డర్ 14, 15 ఉల్లంఘించినట్టే. ఎందుకు అనంటే కేవలం ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పి మళ్ళా ఆర్డర్ వచ్చేసింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లేదే. 8 నెలల తర్వాత ఒక దళితుల గురించి మాత్రమే హిందూ దళితులు అనే పేరుతో హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేస్తాయని ఉన్నది. అది ఎస్సీలకు వర్తింపలేదు. ఆర్టికల్ 341 ఎస్సీలకు గుర్తింపు, 342 ఎస్సీల గుర్తింపు. కానీ ఇక్కడ ఎస్సీలు మాత్రమే, హిందూ దళితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది రిజర్వేషన్ అని చెప్పి ఆర్డర్ వచ్చేసింది. హిందూ గిరిజనులకు మాత్రమే ఆర్డర్ వర్తిస్తుందని చెప్పి దాన్ని ఎస్సీలకు వర్తింపజేయలే, ఓన్లీ దళితులకు మాత్రమే వర్తింపజేశారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, దళితులు అన్నబడుతున్న వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం కలిగి ఉండే స్వేచ్ఛ ఎందుకు రద్దయింది? ఈ ఆర్డర్ ఎందుకు రద్దు చేసింది? గిరిజనులు ఏ విశ్వాసమైనా కలిగి ఉండవచ్చు. గిరిజనుల పేరుతో వచ్చే ఏ హక్కులైనా, రిజర్వేషన్లైనా, రాయితీలైనా వాళ్ళకు మతంతో సంబంధం లేకుండానే వాళ్ళకు వర్తిస్తున్నాయి. బీసీలు ఏ మత విశ్వాసాలైనా కలిగి ఉండవచ్చు. బీసీ రిజర్వేషన్లు, రాయితీలు, హక్కులు ఏ మత విశ్వాసానికి సంబంధం లేకుండానే వర్తిస్తున్నాయి. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. వాళ్లకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ముస్లింలకు ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ కింద తీసేస్తే, మతపరమైన మైనార్టీ కింద ముస్లిం తీసేస్తే ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరికి ఏ సామాజిక హోదా ఉన్నదో దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు దళితుల పరంగా సాంఘిక వివక్ష ఉన్నది, ఎస్సీల పేరుతో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలు కొండ కోణాల్లో జీవించేటోళ్ళు, వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. గ్రామంలో ఉండబడే బీసీలు వెనుకబడ్డారు, వాళ్లకు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, పేదలకు ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరికి లేవు? ఎవరి సామాజిక హోదా పరంగా, ఎవరి ఆర్థిక స్థితి పరంగా వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నాయి. కానీ ఈ ఆర్డర్ మాత్రం నువ్వు దళితులు అనబడుతున్న వాళ్ళు హిందూ విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే ఆ ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పి ఈ రాజ్యాంగం చెప్పడం అంటే దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపినట్టు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపుతున్నట్టుగా రుజువు అవుతోంది. మీ దృష్టికి హైదరాబాద్లో ఒక చర్చి గురించి మాట్లాడతా. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి, అందరూ కలిసేసే చర్చిలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో అందరూ కలిసేళ్ళే చర్చిలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక చర్చిలో ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే కొంతమంది బీసీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు, అందులోకే ఓసీ క్రైస్తవులు కూడా పోతున్నారు. ఒక చర్చికి ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి బీసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఓసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు. చర్చికి ఈ 4 వర్గాల సమూహాలు పోతున్నాయి ఒకే చర్చికి. కానీ ఆ చర్చికి వెళ్ళే 3 వర్గాల సమూహాలకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఆ చర్చిలో ఎస్సీలు ఉంటారు, కానీ ఎస్సీలకు ఈ ఆర్డర్ వర్తించదు. అదే చర్చిలో బీసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు.
అదే చర్చిలో ఓసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. కానీ అక్కడ 4 వర్గాలు ఒకే చర్చికి వెళ్తున్నాయి. ఒక వర్గం మీద మాత్రమే మీరు హిందువులు అయితేనే మేము ఇస్తాం, మీరు క్రైస్తవులు అయితే మేము ఇవ్వమని చెప్పి ఈ ఆర్డర్ రావడం అంటే బీసీ క్రైస్తవుల మీద లేని, ఎస్సీ క్రైస్తవుల మీద లేని, ఓసీ క్రైస్తవుల మీద లేని ఈ నిబంధన ఒక ఎస్సీ క్రైస్తవుల మీదనే ఉండడం అంటే ఇది కూడా ఒక రకమైన వివక్షతే కదా. ఒకనాడు మీరు మా దేవాలయాలకు రావద్దని అన్నారు, అది వివక్షతే. కానీ ఈనాడు పలాని దేవాలయంలోకి మీరు పోవద్దు అని అంటారు, ఇది వివక్షతే. ఒకనాడు మా దేవాలయానికి రావద్దన్నారు దళితుల్నే, కానీ ఈనాడు మీరు పలాని దేవాలయాలకు వెళ్ళొద్దని అంటుండ్రు. అంటే రావద్దనేది మీరే, ఇంకొక దిక్కు పోవద్దనేది మీరే. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అవమానం, ఇది ఎంత అన్యాయం, ఎంత అవమానం. ఈ దేశంలో ఏదైనా హిందూ దేవాలయాలకి రాకుండా ఎవరిని అడ్డుకున్నారో దళితుల్నే. ఎవరిని అడ్డుకున్నారో దళితుల్నే. ఈరోజు మీరు మాత్రం పలాని విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పి ఎవరి మీద ఆర్డర్ తీసుకొచ్చారు? దళితుల మీదనే. మీరు రావద్దంటే మేము రావద్దు, మీరు పోవద్దంటే మేము పోవద్దు. ఇంతకంటే ఆనాడు మా పట్ల వివక్ష కొనసాగింది, ఈనాడు మా పట్ల వివక్ష కొనసాగుతుంది ఈ ఆర్డర్ పరంగా. ఆనాడు మన ధర్మం మమ్మల్ని దేవాలయాలకు రానివ్వలేదు, ఈనాడు మీరు యేసుక్రీస్తును ప్రవక్తను నమ్మొద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చేశారు. నేను అంటున్నాను, ఏ నాటి కాలంలో మమ్మల్ని రావద్దన్నారు? ఒకనాడు దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో అందరిలాగా మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగద్దన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించొద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే క్రైస్తవ మిషన్లు వచ్చి వాళ్ళు బడి తీసుకొచ్చారు. అప్పుడు మా దళితులు పోయి బడి స్కూల్లో చదువుకున్నారు. మీరు గుడికి రావద్దంటే వాళ్ళు ఒక చర్చి కట్టించారు, ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది రావచ్చు అని చెప్పారు. మీరు దళితుల ఆరోగ్యం విషయం మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఆసుపత్రులు కట్టించేశారు. మీరు రావద్దన్న కాడికి నేను రాలేదు కదిగా. మీరు గుడికి రావద్దన్నది మీరే, బడికి రావద్దన్నది మీరే, స్వేచ్ఛగా తిరగద్దన్నది మీరే, మా ఆరోగ్యం గురించి పట్టించుకొని మీరే. వాళ్ళు బడి తీసుకొచ్చారు, వాళ్ళు ఆసుపత్రి తీసుకొచ్చారు, వాళ్ళు చర్చి తీసుకొచ్చారు, వాళ్ళు తిరిగే స్వేచ్ఛను తీసుకొచ్చారు. మేము పోవడానికి కారణం ఏంది మరిగా? మా మీద వివక్ష ఉన్న రోజుల్లో, మా మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, మమ్మల్ని చూస్తేనే అంటాన్ వాళ్ళని దూరం పెట్టిన రోజుల్లో వాళ్ళు దగ్గర చేర్చుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, గుడికి రావద్దంటున్న రోజుల్లో, బడికి రావద్దంటున్న రోజుల్లో, స్వేచ్ఛగా తిరగద్దంటున్న రోజుల్లో వాళ్ళు అక్కడికి పోతే తప్పట్టారు కదా. ఈ భారతదేశానికి మొట్టమొదలు క్రైస్తవ మతం తీసుకొచ్చింది బ్రాహ్మణులు కదా, బాగా చదువుకున్నోళ్ళే కదా. మా తండ్రుల వరకు, మా తల్లిదండ్రుల వరకు మా వాళ్ళు చదువుకోలేదు కదా. కానీ 100ల సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవ మతం వచ్చింది కదా. ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉన్నదని బోధించింది, ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉన్నదని బోధించింది బ్రాహ్మణులే కదా. అంటే ఏ వివక్ష లేని వాళ్ళు అప్పటికే చదువు అనే అక్షరాన్ని, ఆయుధాన్ని బలంగా చేతిలో పట్టుకున్న వాళ్ళు,
సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్నోళ్ళు, అన్ని రంగాల మీద పట్టున్నోళ్ళు క్రైస్తవ మతంలో పోయి వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ మతంలో ఉంటే వాళ్లకు మాత్రం ఆర్డర్ వర్తించట్లేదు. నేను అంటున్నా, ఈరోజు మీరు చూడండి, ఒక చర్చిలో అన్ని వర్గాలు వెళ్ళే చర్చి ఉన్నది. ఎవరి చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. చాలా గ్రామాలకు వెళ్ళి చూడండి, మాదిగవాడల్లో మాదిగ చర్చిలు ఉన్నాయి, మాలవాడల్లో మాల చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల బీసీ వాడల్లో బీసీ చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎస్టీ తండాల్లో గూడాల్లో ఎస్టీ చర్చిలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కమ్మాలు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ రెడ్లు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కాపులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, అందరూ పోయే చర్చిలు ఉన్నాయి. కానీ ఎవరికి లేని వివక్ష ఆర్డర్ దళితుల మీద పెడుతున్నది. ఎవరికి వాళ్ళకు చర్చిలు ఉన్నాయి, కాపుల చర్చిలో కాపులు పోవచ్చు, వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలు కట్టుకున్న చర్చిలో బీసీలు పోవచ్చు, వాళ్ళకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తాయి. కమ్మోళ్ళు రెడ్డోళ్ళు బ్రాహ్మణులు కట్టుకున్న చర్చిలు ఉంటే వాళ్ళు చర్చిలకు వెళ్ళవచ్చు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. మా ఎస్సీలకు చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తాయి. నేనంటున్నా, ఎస్సీలు తప్ప ఇంకా ఎవరి సామాజిక హోదా రద్దవుతలేదు, ఎవరి రిజర్వేషన్ రద్దవుతలేవు. ఎస్సీ సామాజిక హోదా ఎస్సీలకే ఉన్నది, రిజర్వేషన్ అట్లనే ఉన్నాయి. బీసీ సామాజిక హోదా బీసీలకే ఉన్నది, ఆ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఓసీ సామాజిక వర్గాల హోదా ఓసీలకు అట్లనే ఉన్నది, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. కానీ దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే మాత్రం వాళ్ళ సామాజిక హోదా రద్దవుతుంది, వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవంట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదట. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది చట్ట విరుద్ధం కాదా? మా మీద ఆంక్షలు కాదా? ఆనాడు గుడికి రావద్దన్నది మీరే కదా, ఈనాడు ఫలాని గుడికి పోవద్దంటున్నది మీరే కదా, ఆనాడు మా గుడికి రావద్దన్నది దళితులనే కదా, ఈనాడు ఫలాని చర్చికి పోవద్దంటున్నది దళితులనే కదా. ఓసీలు చర్చిలకు పోయినా వాళ్ళు క్రైస్తవులైనా మీకు ఇబ్బంది అవుతలేదు. బీసీలు చర్చిలు కట్టుకున్నా, క్రైస్తవ మతం పుచ్చుకున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతలేదు, గిరిజనులకు ఇబ్బంది అవుతలేదు. కానీ దళితులకు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఆనాడు మన ధర్మం పేరుతో మమ్మల్ని చిన్న చూపు చూశారు, దూరం పెట్టారు. ఈనాడు ఆర్డర్ పేరుతో మమ్మలను మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పదలుచుకున్నారు. ఇతరులు ఎక్కడికి వెళ్ళినా పర్లే, కానీ మీరు మాత్రం దాటద్దు, మీరు మాత్రం గీత దాటద్దు అన్నట్టుగా గీత గీస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది రాజ్యాంగబద్ధమా ఈ ఆర్డర్? అందువల్ల దీన్ని సవరించుకోవాలని కోరుతున్నా నేను. ఎట్లా సవరించుకోవచ్చు? ఆర్డర్ను 1950లో వచ్చిన ఆర్డర్ కేవలం హిందూ దళితులు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తాయి అన్నారు. కానీ ఆ రోజు లేని సిక్కు మతం తీసుకున్న దళితులు కూడా వర్తిస్తామని చెప్పి 56లో తీసుకొచ్చేశారు. అంటే 56 నాటికి సిక్కు దళితులు కూడా ఎస్సీలు కాదు, సిక్కు దళితులు కూడా ఎస్సీలు కాదు. కానీ సిక్కు దళితులు కూడా ఎస్సీ హోదా వచ్చేసింది. 90 నాటికి బౌద్ధులు ఎస్సీలు కాదు, 90 నాటికి బౌద్ధ మతం తీసుకున్న ఎస్సీలు కాదు. కానీ 1990 నాటికి మళ్ళా బౌద్ధ మతం తీసుకున్న దళితులు కూడా ఎస్సీ హోదా వర్తించింది. అట్లనే దీన్ని ఎక్స్టెండ్ చేయండి. క్రైస్తవ మతం తీసుకున్న దళితులకైనా, ప్రవక్తను నమ్ముకున్న దళితులకైనా ఇది వర్తిస్తుందని చెప్పి ఎక్స్టెండ్ చేయండి. లేదా 50 నాడు ఏ రాజ్యాంగం ఉన్నదో ఆర్డర్ రాకముందు దాన్ని అమలు చేయండి. 50 నాడు ఆగస్టు 10 కంటే ముందు 1950 జనవరి 26 నుంచి ఆగస్టు 10 కంటే ముందు ఏ విధానాలు ఎత్తున్నాయో దాన్ని అమలు చేయండి. అమలు చేయాలంటే ఏం చేయాలి? ఆర్డర్ను ఉపసంహరించుకోవాలి. కాబట్టి ఆర్డర్ను ఉపసంహరించుకుంటారో ఆర్డర్ను ఎక్స్టెండ్ చేస్తారో తేల్చుకోవాల్సింది రాష్ట్రపతి, తేల్చుకునే విధంగా చొరవ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా.
నేను గుర్తు చేస్తున్నా. నేను ఏదేమైనా ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం, ఈ ఆర్డర్ చట్ట విరుద్ధం, ఇది వివక్షతో కూడిన ఆర్డర్. ఒకనాడు మమ్మల్ని రానివ్వలేదు దేవాలయాలకి, ఈనాడు పోనివ్వట్లేదు ఫలాని దేవాలయానికి. ఎవరికి లేని ఆనాడు ఆంక్షలు మా మీదనే ఉన్నాయి, ఈనాడు ఆంక్షలు మా మీదనే ఉన్నాయి. ఆనాడు మన ధర్మం పేరుతో మా మీద ఆంక్షలు పెట్టారు, ఈనాడు ఆర్డర్ పేరుతో మా మీద ఆంక్షలు పెడుతున్నారు. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి రాష్ట్రపతి ముందు కేంద్రం ముందు రెండే. ఒకటి, దళిత సిక్కులకు దళిత బౌద్ధులకు ఎట్లయితే వర్తింపజేస్తూ 56, 90లో ఎక్స్టెండ్ చేశారో అట్లనే దళిత క్రైస్తవులకు దళిత ముస్లిం వాళ్ళకు కూడా ఖచ్చితంగా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా ఎక్స్టెండ్ చేయకపోతే మొత్తం ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం చట్టం అమల్లోకి వచ్చిన రోజు ఆర్డర్ లేదు, ఇది వివక్షతో కూడిన ఆర్డర్. దీన్ని నా పాత్రికేయ మిత్రులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను ఆనాడు మా మీదనే ఆంక్షలు మీరు రావద్దని, ఈనాడు మా మీదనే ఆంక్షలు మీరు అటు పోవద్దు అని. ఆనాడు అందరూ దేవాలయాలకు రావచ్చు, మేము రావద్దు. ఈనాడు అందరు మతం మార్చుకోవచ్చు, మేము మాత్రం మార్చుకోవద్దు. ఇంతకంటే ఈ దేశంలో ఇంకేం అవమానం కావాలి మాకు? ఆనాడు మన ధర్మం మా మెడ మీద కత్తి పెట్టి శాసించింది, ఈనాడు 1950 ఆర్డర్ కత్తి పెట్టి మమ్మల్ని శాసిస్తున్నది. ఇది కత్తి పెట్టి శాసిస్తున్నది. దీన్ని దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు వర్తింపజేసే విధంగా ఆర్డర్ని సవరిస్తారో లేదా ఆర్డరే తీసేసి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎట్లయితున్నదో అట్లనే అమలు చేస్తారో తేల్చుకోవాల్సింది రాష్ట్రపతి, తేల్చుకునే విధంగా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం అవుతున్నది గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, ఆ విషయం స్పష్టం. ఇకపోతే మీ సోదరుడిగా ఈ ఎంఆర్పిసి ఈ విషయం ముందుకు తీసుకొచ్చిన కారణం నుంచి బలంగా ఇది మాదిగలు బ్రాహ్మణుల మధ్యలో ఒక యుద్ధంగా మారుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. మాదిగలు బ్రాహ్మణుల మధ్యలో ఒక యుద్ధంగా మారుతుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నేనేంటంటే యుద్ధం ధర్మం కోసం ఒకరు చేస్తే అధర్మం మీద ఒకరు నిలబడతారు. యుద్ధం అన్నప్పుడు రెండు ఉంటాయి. మేము పూలే స్ఫూర్తిని, అంబేద్కర్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లే పోరాటాన్ని మేము నడుపుతున్నాం. పూలే స్ఫూర్తిని, అంబేద్కర్ స్ఫూర్తిని వాళ్ళ కాలంలో ఎవరైతే అడ్డుకున్నారో ఈనాటి మా కాలంలో అడ్డుకునేటోళ్ళను మేము వ్యతిరేకిస్తాం. ఇది స్పష్టం. ఇది మాదిగలు బ్రాహ్మణుల మధ్యలో జరిగే యుద్ధమేం కాదు. ఇది మాదిగలు బ్రాహ్మణుల మధ్య జరిగే యుద్ధం కాదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేసుకుంటే అది మీ ఇష్టం. మా లైన్కి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. మా లైన్ అనేది మేము నిర్ణయించుకున్నది కాదు. మా మహాత్మా జ్యోతిరావు పూలే, మా అంబేద్కర్ వాళ్ళు జీవించిన కాలంలో ఏ సామాజిక న్యాయం కోసం అయితే పోరాటం చేశారో ఆ పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం జరిగే పోరాటమే ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం. ఎవరు అడ్డం పడ్డా మా పోరాట స్ఫూర్తిని మేము వెనుకకు తీసుకోలేము. ఈ విషయం గుర్తు చేస్తూ ఒక విషయం చెప్తున్నాను నేను. ఇది 3వ ప్రెస్ మీట్. ఈ విషయంలో హైదరాబాద్లో ఒకటి, గుంటూరులో ఒకటి పెట్టేశాం. మేము మాట్లాడిన ప్రతి దానికి కట్టుబడి ఉంటాం. ఒక్క వాక్యం కానీ మేము వెనుకకు తీసుకోం. మేము మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాం. ఒక వాక్యం మేము వెనుకకు తీసుకోం. సమాజం తేల్చుకుంటుంది ఈ విషయంలో. మేము సామాజిక న్యాయానికి అనుగుణంగా పూలే అంబేద్కర్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో అడ్డుపడే శక్తులు ఎవరో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, మాకే అభ్యంతరం లేదు. ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాను. నేను ఒక దేనికి కట్టుబడి ఉన్నా, 3 విషయాలు కట్టుబడి ఉన్నా. నంబర్ 1, ఈ ఆర్డర్ రావడానికి ఆనాడు దేశంలో కీలకమైన పాత్ర పోషించిన 4 బ్రాహ్మణులని నేను అన్నా. దానికి నేను కట్టుబడి ఉన్నా. 4 బ్రాహ్మణులు అంటే మీరు బ్రాహ్మణులందరూ ఎందుకు భుజం దడుపుకుంటారు? వాళ్ళు కాదా?
ఇది దళితుల మీద వివక్షతో కూడిన ఆర్డర్ కాదా? ఎందుకు ఎస్సీల మీద పెట్టాలి? ఎందుకు బీసీల మీద పెట్టాలి? ఎందుకు ఓసీల మీద పెట్టాలి? ఈ దేశానికి క్రైస్తవ మతం తీసుకొచ్చింది చదువుకున్న వాళ్ళే కదా, అగ్రకులాల వాళ్ళే కదా. ఈ ఆర్డర్ మా మీద కత్తి వేలాడబెట్టినట్టు చేసింది కదా. ఈ ఆర్డర్ తీసుకొచ్చింది వాళ్ళు బ్రాహ్మణులు అంటున్నా, కాదని చెప్పానండి. పేరు చెప్తే వాళ్ళ సామాజిక హోదా చెప్తే తప్పెట్లవుతుంది? ఎవరో మేము తేల్చాలి కదా. నంబర్ 1 ఆర్డర్ తీసింది రాష్ట్రపతి, ఆర్డర్ తీసింది రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణ్. ఆర్డర్ రావడానికి కేంద్రం ముందుకు నడిపింది. కేంద్రంతో సంప్రదింపు లేకుండా, ప్రధానమంత్రితో సంప్రదింపు లేకుండా ఆర్డర్ వస్తుందా? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించింది ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణ్. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించొద్దు అని చెప్పి ఆనాడు రాజ్యాంగ సభలో సలహాదారు కమిటీలో కీలకమైన పాత్ర పోషించిన హిందూ మహాసభకు సంబంధించిన వ్యక్తి బ్రాహ్మణ్ మున్షి. ఈ దేశంలో దేశ క్రైస్తవుల తరపున మాకు ఎలాంటి రిజర్వేషన్లు వద్దు, అని చెప్పి, మాకు రిజర్వేషన్లు అవసరమే లేదని చెప్పి, వద్దని చెప్పి ఆనాడు గట్టిగా మాట్లాడిన హెచ్టి ముఖర్జీ బ్రాహ్మణ్. రాష్ట్రపతి ఆర్డర్ తీశాడు, ప్రధానమంత్రి దానికి అనుగుణంగా ముందుకు నడిపించాడు. క్రైస్తవుల పేరుతో ప్రతినిధి ముఖర్జీ రిజర్వేషన్లు వద్దన్నాడు. హిందూ మహాసభ పేరుతో మున్షి బ్రాహ్మణ్ ఎస్సీ క్రైస్తవులకు రిజర్వేషన్లు వద్దన్నాడు. మేము నలుగురు పేరు చెప్తే తప్ప వాళ్ళు బ్రాహ్మణులే. వాళ్ళు నలుగురు పేరు చెప్తే తప్ప వాళ్ళు బ్రాహ్మణులే కదా. హిందూ ప్రతినిధి మీరే, క్రైస్తవ ప్రతినిధి మీరే, ప్రధానమంత్రి మీరే, రాష్ట్రపతి మీరే. ఎవరికి వర్తింపజేయని ఆర్డర్ మా మెడ మీద కత్తి పెట్టేలాగా చేసి తీసుకొచ్చింది మీరే. నలుగురు బ్రాహ్మణులే ఈ ఆర్డర్ రావడానికి కారణం, వాళ్ళే కుట్రదారులు అంటున్నా. మేము ఈ మాట ఎందుకు ఉపసరించుకుంటాం? అవసరమేంటి? 100% 1000 సార్లు చెప్తాం వాళ్ళు నలుగురు బ్రాహ్మణులే అని. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెప్తాం వాళ్ళు నలుగురు బ్రాహ్మణులే అని. కాదని చెప్పండి, అంతేగాని ఇంకో తిరగబోవద్దు. నంబర్ 1. నంబర్ 2, రెండోది, అసలు కుల వ్యవస్థ లేని సమాజం రావాలి. అసలు కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎవరు రిజర్వేషన్లు అడగరు, ఎవరు ఏం అడగరు అని అంటున్నాం. కుల వ్యవస్థ వల్లనే కదా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎస్సీలకు వచ్చినా, బీసీలకు వచ్చినా, ఓసీలకు ఇవాళ వచ్చినా కుల వ్యవస్థ పన్నాలు బాగా వచ్చినాయి కదా. అసలు కుల వ్యవస్థ రద్దు చేస్తే ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు కదా. మేము కుల వ్యవస్థ రద్దు కోరుతున్నాం. ఎందుకు బాధ అనిపిస్తుంది? ఎవరికి లేని బాధ ఒక వర్గానికి ఎందుకు వచ్చింది? ఎవరికి లేని బాధ ఒక వర్గానికి ఎందుకు వస్తున్నది? ఆలోచించుకోండి మీరే. మేము కుల వ్యవస్థ రద్దు అంటున్నాం. రద్దు కావాలనో ఉండాలో మీరు మాట్లాడండి. కానీ దీనికి స్వస్థత ఇవ్వండి. మాకే అభ్యంతరం లేదు. ఈ నేపథ్యంలో మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కుల వ్యవస్థ రద్దు అని మేము అంటున్నాం, దాన్ని మాట్లాడండి అంతే. ఒక బాధిత వర్గంగా మాట్లాడుతున్నాం, దాన్ని మాట్లాడండి. మూడోది, కుల వ్యవస్థ రద్దు కోసం మేము కట్టుబడి ఉన్నాం. పూలే అంబేద్కర్ వేసిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం, దాన్ని ముందుకు నడిపిస్తాం. మీకు బాధ ఏంది, ఇబ్బంది ఏంది మాట్లాడండి. కుల వ్యవస్థ కొనసాగాలన్నా, కుల వ్యవస్థ రద్దు కావాలా? మేము అంటున్నాం, ఈ దేశ కుల వ్యవస్థ వల్లనే మేము అస్పృశ్యులంగా గుర్తించబడ్డాం. ఈ దేశ కుల వ్యవస్థ ఉండడం వల్లనే అన్ని వర్గాల మధ్యలో సామరస్యం లేకుండా పోయింది. భారతీయులమనే స్పృహ కంటే, అందరూ హిందువులమనే స్పృహ కూడా కంటే, మేము పలాని కులమనే స్పృహే కుల చైతన్యం కులం ఇచ్చేసింది. దానివల్ల
ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. దానివల్ల భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా పోయింది. ఆ ఐక్యత లేకుండా పోవడం వల్ల భారతదేశం అఖండ భారత్ పోయింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియా పోయింది. ఇప్పుడు మిగిలిన ఇండియా ఉన్నది. ఈ ఇండియానన్నా కాపాడుకోవాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. ఉన్న ఇండియానన్నా కాపాడుకుంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. మీరు ఉన్న ఇండియాను కాపాడదలుచుకున్నారా, మళ్ళీ విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? ఉన్న భారత్ను కాపాడదలుచుకున్నారా, విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? మేము కాపాడదలుచుకున్నాం కాబట్టి ఈ దేశం బలహీనపడడానికి, రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోవడానికి, దళిత అంటే అస్పృశ్యులుగా అవమానాలు పడ్డ ఉన్నదాన్ని కాపాడుకుందామా తేల్చాల్సింది మాట్లాడేటోళ్ళు. కాబట్టి మేము కుల వ్యవస్థ రద్దు కోరుతూ భారత ప్రజల మధ్యలో ఐక్యత, భారత సమగ్రతను కోరుతున్నాం. అందరి మధ్యలో సమానత్వాన్ని కోరుతున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకమని అది చెప్పండి. అప్పుడు మీరు అందరి మధ్యలో సమానత్వాన్ని కోరుతున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకమని అది చెప్పండి. అప్పుడు మీరు దేశాన్ని బలహీనం చేసే శక్తులు అవుతారు. భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా చేసే శక్తులు అవుతారు. భారతదేశాన్ని బలహీనం చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. కానీ మేము మాత్రం కుల వ్యవస్థ రద్దుకు మేము కట్టుబడి ఉన్నాం. అంబేద్కర్ వేసిన మార్గంలో, అంతకుముందు పూజ అందించిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో మా ప్రయాణం వెనుకకు తగ్గించుకునే ప్రసక్తి లేదు. ఇక పోతే మేము అంటున్నాం, ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఏ హిందువుని అడిగినా ఎక్కువ మంది మెజార్టీ జై శ్రీరామ్ అంటుండ్రు. ఈ దేశంలో, మన భారతదేశంలో ఎవరు ఏ హిందూ దగ్గరికి వెళ్ళినా మెజార్టీ జై హింద్ అంటుండ్రు. అందులో కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా సాయిబాబా గారిని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు. ఈ దేశంలో ఎవరి విశ్వాసానికి అనుగుణంగా హిందూ దేవుళ్లను, శంకరుని, ఈశ్వరుని ఇట్లా నమ్ముకున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మెజార్టీ జై శ్రీరామ్ అంటుండ్రు. నేను అంటున్నాను, జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చే, శ్రీరాముడు దేవుడు అనే గొప్ప వ్యక్తి అని నమ్మకం ఉండే అది దళితుడు జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక బీసీ జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే వ్యక్తి హక్కు ఉంటుంది. ఒక ఎస్టీ జై శ్రీరామ్ అన్న, నేను హిందువునన్నా అక్కడ పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక ఓసి బ్రాహ్మణేతరులు ఎవరు జై శ్రీరామ్ అన్నా ఆడ అయోధ్యలో చేసే హక్కు ఉంటుంది. నేను ఈ హక్కు గురించి మాట్లాడుతున్నా. హక్కు గురించి నేను మాట్లాడడం అనేది అంతకుముందు మహనీయుల కొనసాగింపు. హక్కు గురించి నేను మాట్లాడడం అంతకుముందు మహనీయుల కొనసాగింపు. ఉదాహరణకు, బ్రాహ్మణ వర్గంలోనే నిజమైన సంఘ సంస్కర్త, రామానుజాచార్యుడు. నేను అంటున్నా, ఒక 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు మంత్రం కేవలం బ్రాహ్మణుల ఆధీనంలోనే ఉండద్దు, మంత్రం సందేశం ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరాలని చెప్పి, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్న సమయంలో, మెజార్టీ బ్రాహ్మణులు అనుకుంటున్న సమయంలో అది తప్పు, మంత్రం అన్ని వర్గాలకు చేరాలని చెప్పి గుడి మెట్ల మీదకి ఎక్కి, గోపురం మీదకి ఎక్కి అందరికి వినిపించేలాగా చేసింది ఎవరు? రామానుజాచార్యులు. నేను అంటున్నా, మంత్రం బ్రాహ్మణుల చేతిలో ఉండాలని అనుకుంటున్న రోజుల్లో మంత్రం అందరికి వెళ్ళాలని చెప్పి అన్నది సంస్కరణవాదం కాదా? అది సాంఘిక సమానత్వానికి దారితీయదా? మీరు ఎవరు వారసులు ఉండదలుచుకున్నారు? ఆనాడు కూడా రామానుజాచార్యులు, ఆనాడు 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు గుడి గోపురం మీదకి ఎక్కి మంత్రం అందరికి చేరే విధంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ఇది ఆచారానికి విరుద్ధమని చెప్పి ఆయన అడ్డం పడ్డారు కదా. మీరు అడ్డం పడ్డే బ్రాహ్మణుల వారసులా, సమాజంలో అన్ని వర్గాలకు మంత్రం చేరాలని అన్న రామానుజాచార్య వారసులా? మేము ఆ బ్రాహ్మణ పెద్ద అయిన సంఘ సంస్కర్త అయిన
రామానుజాచార్యులకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నాం. మంత్రం కేవలం బ్రాహ్మణులు మాత్రమే మంత్రం వాళ్ళు చేయాలని చెప్పి మాదినో ఉండాలని చెప్పి అంటున్న రోజుల్లో అందరికి పోవాలని చెప్పి ఆయన మేము దాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దాని కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుందాం. దాని కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఖచ్చితంగా హిందూ దేవాలయంలో దళితులకు అస్పృశ్యులకు కూడా ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. 1930లో దళితులకు అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. నాసిక్ పోరాటం అదే కదా, అంబేద్కర్ చేసిందే కదా నాసిక్ పోరాటం. అంటే ఇప్పుడు అంబేద్కర్కు ఎవరు స్ఫూర్తి అని చెప్పిండు? అంబేద్కర్ ఈ దేశంలో నిజమైన సమానత్వాన్ని సాంఘిక సమర్థాన్ని కోరిన రామానుజాచార్యులు నాకు స్ఫూర్తి అని చెప్పిండు కదా. రామానుజాచార్యుల కాలంలో మంత్రాలు అందరికి చేరాలని చెప్పుంటున్న కాలంలో అడ్డుపడ్డది ఎవరో మీ అందరు తెలుసు. ఆడ బ్రాహ్మణ సమాజం అడ్డుపడ్డది. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేయాలని చెప్పి నాసిక్ పాఠం అంబేద్కర్ చేస్తున్న రోజుల్లో మరి అడ్డం పడ్డది ఏ వర్గం? బ్రాహ్మణ వర్గం అడ్డం పడ్డది. ఇప్పుడు దానివల్ల ఇవాళ అన్ని దేవాలయాల్లోకి రాజ్యాంగం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఈ పోరాటం చేశాడు. రాజ్యాంగంలో ఎలాంటి వివక్ష ఉండద్దు, ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎవరిని వివక్ష చూపద్దని చెప్పి రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు మెజార్టీ దేవాలయాల్లోకి అందరు వెళ్తుండ్రు కదా, ఇంకా అక్కడక్కడ వివక్ష కొనసాగుతున్నా, అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా అన్ని దేవాలయాలకి అందరు వెళ్తున్నారు కదా. అంటే సమానత్వం వైపు అడుగులు వేయడానికి అంబేద్కర్ ముందుకు తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు మేమంటున్నామంటే ఆ గర్భగుడిలోనే మా పూజారులు ఉండాలంటున్నాం. ఒకనాడు మంత్రాలు అందరికి చేరాలని ఆయన అన్నాడు. గుడిలోకి అందరికి ప్రవేశించక ఉండాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. పూజారులుగా ఉండే హక్కు అందరికి ఉండాలని చెప్పి నేను అంటున్నా. ఇది కొనసాగింపు కాదా? ఇది రామానుజాచార్యులు అంబేద్కర్ స్పిరిట్ ను ముందుకు తీసుకెళ్లడం కాదా? దీనివల్ల మనం బలపడతామా బలహీనపడతామా? అసలు ఎందుకు కలవరపడుతున్నారు? అందులో ఒక వర్గమే ఎందుకు కలవరపడుతున్నది? కానీ ఒకటి మాత్రం స్పష్టం, రామానుజాచార్యుల కాలంలో రామానుజాచార్య స్పిరిట్ ను అడ్డపడాలని ప్రయత్నం చేసింది బ్రాహ్మణ వర్గమే. అంబేద్కర్ కాలంలో దేవాలయ ప్రవేశం దళితులకు వద్దని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కూడా బ్రాహ్మణ వర్గమే. ఇప్పుడు దీని మీద మాట్లాడండి. ఎందుకంటే అయోధ్యతో పాటు, మళ్ళీ చెప్తున్నా, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే హిందూ దేవాలయాలన్నిట్లో, ఈ దేశంలో ఉండబడే అన్ని దేవాలయాల అన్నిట్లో ఖచ్చితంగా పూజారులుగా, ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉండాల్సిందే. బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించే కాడ అన్ని శాఖల్లో అన్ని వర్గాల ఆఫీసర్లు ఉన్నారు కదా. వైద్యం వృత్తి చేసే కాడ అన్ని శాఖల్లో అందరు ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నారు కదా. మన సెక్రటరీకి వెళితే అన్ని వర్గాల వాళ్ళు సెక్రటరీలు ఉన్నారు కదా. మన దేవాలయానికి వెళితే అన్ని వర్గాల వాళ్ళు పూజారులు ఎందుకు ఉండద్దు? ఓకే, యేసుక్రీస్తును నమ్ముకున్న కాడ వాళ్ళు ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతాండ్రు, ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతాండ్రు, బీసీలు నమ్ముకుంటే బీసీలు పాస్టర్లు అవుతాండ్రు, ఓసీలు నమ్ముకుంటే వాళ్ళే ఎక్కువ మంది పాస్టర్లు అయి కూర్చున్నారు. ఓకే, చర్చికి వెళ్ళిన కాడ, క్రీస్తు కాడ ఏ వర్గాల వాళ్ళు వెళ్ళినా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాస్టర్లు అవుతుండ్రు కదా. ఇస్లాం మతం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లాలు అక్కడ అవుతుండ్రు కదా. మరి అయోధ్య గుడిలో బ్రాహ్మణేతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులు ఎందుకు అవ్వద్దు? నేను అయోధ్య గుడికే సెంటర్. ఈ దేశంలో చర్చ జరుగుతున్నది ఏ గుడి మీద? జరిగింది ఏ గుడి మీద? పోరాటం జరిగింది ఏ గుడి మీద? అయోధ్య కదా. నేను అయోధ్య గురించే మాట్లాడుతున్నా. అయోధ్య గురించి మాట్లాడితే అది అన్నిటికి వర్తిస్తుంది అని అర్థం. ఇంకా నేను దేని గురించి మాట్లాడినా అన్నిటికి వర్తిద్దని అనుకోరు, కానీ అయోధ్య గురించి మాట్లాడితే అందరికి అన్ని దేవాలకు వర్తిద్దని అర్థం. నేను అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, అయోధ్యలో వెలిసిన, అయోధ్యలోనే పుట్టిన రాముడు క్షత్రుడే కదా.
రాముడు క్షత్రియుడే కదా, దశరథ మహారాజు కొడుకే కదా. నేను అంటున్నా, రాముడు క్షత్రియుడవుతే ఆ క్షత్రియుడికి శూద్రులు అనబడుతున్న వాళ్ళు, దళితులు అనబడుతున్న వాళ్ళు, గిరిజనులు అనబడుతున్న వాళ్ళు అన్ని స్థాయిలో అండగానే నిలబడ్డారు. అన్ని స్థాయిలో అండగా నిలబడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? క్షత్రుడైన రాముడు రావణాసురుడితో యుద్ధం చేసే సమయానికి అయోధ్య నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత మాత్రం వెళ్ళారు. ఆయుధాలతో కాకుండా వెళ్ళారు. నార బట్టలు కట్టుకొని వెళ్ళారు. కానీ రావుడి మీద యుద్ధం చేసే సమయానికి అక్కడ సైన్యంగా రాముడికి అండగున్నది మా వానర సైన్యం అనబడుతున్న ఆంజనేయుడి, సుగ్రీవుడి నాయకత్వంలో మా వానర సైన్యం అనబడుతున్న సైన్యమే కదా. ఇప్పుడు అయోధ్య నుంచి ఆయుధాలు తీసుకెళ్ళలేదు కదా, అయోధ్య నుంచి సైన్యం వెళ్ళలేదు కదా. అక్కడ రావణ రాముడు యుద్ధంలో ఆ యుద్ధాన్ని గొలిపించడం కోసం సైన్యంగా మారింది, ఆయుధాలతో యుద్ధం చేసినది ఎవరు? వానర సైన్యం. దానికి నేతృత్వం వహించింది ఎవరు? ఆంజనేయుడు, సుగ్రీవుడు. వాళ్ళను గైడ్ చేసి యుద్ధంలో విజయం వైపు నడిపింది ఎవరు? జాంబవంతుడు. వాళ్ళని గైడ్ చేసి యుద్ధంలో నడిపింది ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడు అని ఎవరు చరిత్రపరంగా? దళితుడు, మాదిగాని మీరే చాలా మంది అంటున్నారు. రెండు. ఓకే, సీత అడవిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను దగ్గర చేర్చింది ఎవరు? దగ్గర తీసుకున్నది ఎవరు? కాపాడుకున్నది ఎవరు? వాల్మీకి. ఆశ్రమంలోకి తీసుకున్నది ఎవరు? వాల్మీకి. లవకుశుల్ని పెద్దది పెంచదేసి విద్యాబుద్ధులు నేర్పింది ఎవరు? వాల్మీకి. రాముడు పట్టాభిషేకంలో రామాయణం వినిపించింది ఎవరితోటి? లవకుశులతోటి. ఓకే, రాముడు చరిత్ర ప్రపంచానికి గొప్పగా అందించింది ఎవరు? వాల్మీకి. అంటే సీతకు రక్షణ కల్పించే కాడ, సీత గారికి షెల్టర్ ఇచ్చే కాడ, కొడుకులను ప్రయోజకులు చేసే కాడ, ఆయన చరిత్రను రాసే కాడ మా బీసీ ఉన్నాడు కదా వాల్మీకి. అదే సమయంలో మీ సోదరుడిగా ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు బాబ్రీ మసీదు కూలాలి, రామ మందిరం కట్టాలని చెప్పి యుద్ధం అయితే నడిచింది కదా. బాబ్రీ మసీదు కూల్చాలి, రామ మందిరం నిర్మించాలి యుద్ధం నడిపింది కదా. నేను అంటున్నా, అది 2002 కదా. అంతకు ముందు 92 కదా. అంతకు ముందు ఒక విషయం గుర్తు చేస్తున్నా. 1989లో నవంబర్ 9న అయోధ్యలోని రామ మందిరానికి మొట్టమొదటి శంకుస్థాపన చేసింది ఎవరు? బీహార్కు చెందిన దళిత నాయకుడు కామేశ్వర్ చౌపాల్. ఇది చరిత్రలో ఉన్నది కదా. జరిగింది. శంకుస్థాపన చేసింది ఎవరు అంటే కామేశ్వర్ చౌపాల్, బీహార్కి సంబంధించిన దళితుడు. ఇది మీ చరిత్ర ఉన్నది కదా, మీ చరిత్రలో ఉన్నది కదా. ఓకే, ఇప్పుడు అయోధ్య మందిరం చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అయోధ్య మందిరం నిర్మాణంలో కార్మికులుగా రాళ్ళెత్తింది, ఇటుకెత్తింది, నిర్మాణం చేసింది, ఆ స్థాయిలో నిర్మించింది కార్మిక వర్గంలో అన్ని వర్గాలు ఉన్నారు కదా. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు కదా. అంటే అయోధ్య మందిరం నిర్మించడంలో మా వర్గాలు 99% పోషించారు కదా, కష్టపడ్డారు కదా, చెమటోడ్చారు కదా. పోనీ అది పక్కకు పెడదాం. ఇంకొకటి, ఇప్పుడు మొన్న అయోధ్య పునఃప్రారంభించబడ్డది. బాలరాముడిని అక్కడ తీసుకెళ్ళాం. బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు. మీరు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు. ఆ విగ్రహం బాలరాముడి రూపంగానే, ఆయనను చూస్తేనే బాలరాముడు అన్నట్టుగా, ప్రపంచ ప్రజల హృదయాల్లో ఇతనే బాలరాముడు అన్నట్టుగా ఆ విగ్రహాన్ని చెక్కింది కర్ణాటక సంబంధించిన అరుణ్ యోగరాజ్. విశ్వబ్రాహ్మణుడు కదా, మా బీసీనే కదా. అరుణ్ యోగరాజ్ కర్ణాటక సంబంధించిన విశ్వబ్రాహ్మణ్కి సంబంధించిన మా
బీసీనే కదా, మా బీసీనే కదా. ఓకే, బాబ్రీ మసీద్ స్థానంలో రామ మందిరం కట్టాలని ఎన్నటి కళ? 500 సంవత్సరాల నాటి నుంచి ఉన్న కళ. ఆ కళను నెరవేర్చడంలో, ఆ కళ నెరవేర్చిన దాంట్లో స్వాతంత్రం వచ్చిన కాంచి ఎంతో మంది ప్రధానమంత్రులు అయినరు. మరి ఏ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు మళ్ళా రామ మందిరం పునరుద్ధరించబడ్డది? బాలరాముడు మళ్ళా ఎప్పుడు చేరిండు? గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న మొన్ననే కదా. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోనే 500 సంవత్సరాల హిందువుల ఆకాంక్ష నెరవేరింది కదా. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రాహ్మణుడేం కాదు కదా, ఆయన బీసీనే కదా, పోని బ్రాహ్మణేతరుడు కదా, ఆయన బీసీనే కదా, బ్రాహ్మణేతరుడు కదా. నేను అంటున్నా, క్షత్రుడైన రాముడికి అండగుండి రావణ యుద్ధంలో గెలిపించే కాడ 1000 మంది మా ఆదివాసులు చచ్చిపోతారు. ఆయన వానర సైన్యం గెలిపిస్తుంది. మేము గెలిపించే కాడున్నాం, దళితులు గైడ్ చేసే కాడ జాంబవుడు ఉన్నాడు, సీత గారికి షెల్టర్ ఇచ్చే కాడ లవకుశులను పెంచి పెద్ద చేసే కాడ, రాముని చరిత్ర రాసే కాడ మా బీసీ వాల్మీకి ఉంటాడు. మా దళితుడు అక్కడ మొట్టమొదటి శంకుస్థాపన చేస్తాడు. ఆ గుడిని కట్టే కాడ 199 మంది అణగారిన వర్గాలు ఉంటారు. విగ్రహం చెక్కే కాడ మా యోగిరాజ్ మా బీసీ ఉంటాడు. 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేర్చే కాడ ప్రధానమంత్రి మా బీసీ నరేంద్ర మోడీ గారు ఉంటారు. అన్ని చోట్ల మేమున్నాం కదా. గర్భగుడి కాడ పూజలు చేసే కాడ పూజారులకు ఎందుకు ఉండద్దయా? మీరు ఎక్కడ లేనోళ్ళకి అక్కడనే ఎందుకుంటారు? మీరు ఎక్కడ లేనోళ్ళకి అక్కడనే ఎందుకుంటారు? మేము అంతటి ఉన్నోళ్ళం అక్కడ ఎందుకు ఉండద్దు? మేము అన్ని చోట్ల ఉన్నోళ్ళం అక్కడనే ఎందుకు ఉండద్దు? మీరు ఎక్కడ లేనోళ్ళకి అక్కడనే ఎందుకుంటారు? అందువల్ల ఒకే చోట ఎవరి పెత్తనం ఉండద్దు అని అంటున్నాం. ఒక చోట ఎవరి ఆధిపత్యం ఉండదు అంటున్నాం. అంత అందంగా తీర్చిదిద్దిన రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దిన నా బీసీలకు లేని హక్కు, ఆ గుడి నిర్మాణం చేసిన నా అణగారిన వర్గాలకు లేని హక్కు, శిలాఫలకం వేసిన నా దళితులకు లేని హక్కు, రాముడిని గెలిపించడానికి ప్రయత్నం చేసిన నా ఆదివాసులకు లేని హక్కు, రాముని యుద్ధంలో రాముడికి అండగా గైడ్ చేసిన నా దళితులకు లేని హక్కు, రాముడి చరిత్ర రాసిన నా బీసీలకు లేని హక్కు, రాముడి విగ్రహాన్ని పునఃపరిశీలించడానికి ప్రధాన పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వర్గమైన బలహీన వర్గాలకు లేని హక్కు ఒక్క బ్రాహ్మణులకే ఉండడం ఎందుకు అని అంటున్నా నేను. ఇది రామానుజాచార్యుల ఆదర్శాన్ని, అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించినట్టు కాదా? 1000 ఏళ్ల క్రితం మంత్రాలు అందరికి చేరాలన్నాడు. 100 ఏళ్ల క్రితం అంబేద్కర్ అన్ని హిందూ దేవాలయాలకు దళితులను కూడా రావాలనేటట్టు చేయాలని అన్నాడు. ఇప్పుడు నేను గర్భగుడిలోనే పూజారులుగా ఉండే హక్కు, అవకాశం అణగార వర్గాలకు, అన్ని వర్గాలకు, బ్రాహ్మణేతర వర్గాలు అందరికి ఉండాలని నేను అంటున్నా. ఇది మనల్ని బలోపేతం చేస్తుందా, బలహీనం చేస్తుందా తెలుసుకోండి. ఒక్క వర్గం ఉంటేనే బలోపేతం చేసినట్ట, అందరుంటే బలోపేతం చేసినట్ట ఒకసారి తెలుసుకోండి. వల్ల ఆ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇకపోతే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ వర్ణమైన టాప్లు ఎవరిని పెట్టుకున్నారు? ఈ వర్ణమే కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇందులో బ్రాహ్మణులే కీలకం, అత్యున్నత స్థాయి పెట్టుకున్నట్టు కదా. శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అంటలేం కదా. శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అంటలేం కదా. బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అంటున్నాం కదా.
అంటే బ్రాహ్మణం టాప్లో పెట్టుకున్నాం కదా. నేను అంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వ్యవస్థలో టాప్లో, వర్ణంలో టాప్లోనే ఉన్నారు, కుల వ్యవస్థలో టాప్లోనే ఉన్నారు. కుల వ్యవస్థ వచ్చేటప్పటికి మన దళితుల్ని అస్పృశ్యులుగా చేసేశారు. ఇప్పుడు 5వ వర్గం అయిపోయింది అంటరాని వాళ్ళుగా, 5వ వర్గం అయిపోయింది అంటరాని వాళ్ళుగా. ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేస్తున్నా, నేను అంటున్నా, అందరూ అవమానాలు పడ్డారు, అణచివేత గురైండ్రు. ఒక దళితులే కాదు, 2వ స్థానంలో ఉండబడే క్షత్రియులు, 3వ స్థానంలో ఉండబడే వైశ్యులు, 4వ స్థానంలో ఉండబడే శూద్రులు, అతి శూద్రులు అనబడుతున్న దళితులు. కుల వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్. ఓకే, కుల వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్. బ్రాహ్మణేతర వర్గాలు అవమానాలు పడ్డారు బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణేతర వర్గాలు అణచివేతకు గురైండ్రు. ఉదాహరణకు మీ దృష్టికి ఒక విషయం చేస్తున్నా నేను. మన హిందూ రాజుల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నది మనకు ఛత్రపతి శివాజీ గారు. చాలా గొప్ప వీరుడు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉంటారు, ఆయన బాడీగార్డులో కూడా ముస్లింలు ఉంటారు. ఆయన హిందూ రాజే, కానీ మత వివక్షత, మత వివక్షత ఎప్పుడు పాటించాలి, మత సామ్రాజ్యాన్ని పాటించండు. లేకపోతే ఆయన సైన్యంలో 3వ వంతు సైన్యం ముస్లిం ఉండేవాళ్ళు కాదు, ఆయన సైన్యాధిపతులు ఉండేవాళ్ళు కాదు, ఆయన అంగరక్షలు ఉండేవాళ్ళు కాదు. అదొక స్టోరీ. కానీ ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగే సమయానికి అక్కడ బ్రాహ్మణులు మీరు క్షత్రియులు కారు కాబట్టి మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. మీరు క్షత్రియులు కాదు, మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. ఎందుకు ఎదురు తిరుగుతారు అంటే, ఆనాటికి క్షత్రులు లేరు అని, ఆనాటికి పూలే బుక్కు, ఆనాటికి క్షత్రులు లేరని చెప్పి. మరి బ్రాహ్మణుల తర్వాత క్షత్రులు కదా పరిపాలన కరువులు, మరి క్షత్రులు ఎందుకు లేకుండా పోయిండు? ఇంకోటి, బ్రాహ్మణుల తర్వాత శివాజీ, బ్రాహ్మణుల తర్వాత క్షత్రులే కదా, మరి క్షత్రులు ఎందుకు లేకుండా పోయిండ్రు? ఎందుకు లేకుండా పోయిండ్రు అంటే, శివాజీ గౌరవ పెద్దలు పట్టాభిషేకం జరిగే సమయానికి అంతకుముందు 100-200 ఏళ్ళ క్రితం ఒక బ్రాహ్మణైనా ఒకటి రాస్తాడు పుస్తకం, అని ఏం రాస్తాడో చూడండి. అక్బర్ కాలంలో కాశీలో ఉండిన కృష్ణ నరసింహ శేషుడు అనే బ్రాహ్మణ పండితుడు శూద్రాచార శిరోమణి అనే గ్రంథాన్ని వ్రాశాడు. కలియుగంలో క్షత్రులనే వారే లేరన్న సిద్ధాంతాన్ని అతడు అందులో లేవదీశాడు. ఆ గ్రంథం అప్పటికి సర్వత్రా పాటించబడుతూ ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని కొందరు బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు నేను అంటున్నాను, బ్రాహ్మణుల తర్వాత దేశంలో క్షత్రువులే కదా, మరి క్షత్రువులు లేకుండా పోయిందని చెప్పి అక్బర్ కాలం నాటి ఒక బ్రాహ్మణుడు రాశారు కదా, దాన్ని బేస్ చేసుకొని నువ్వు క్షత్రుడు కావు, నీకు పట్టాభిషేకం చేయమని చెప్పి అక్కడ బ్రాహ్మణులు ఎదురు తిరిగారు కదా. మరి క్షత్రువులు ఏమైండ్రు? శత్రువులను కూడా అణిచేశారు. శత్రువులను సంహరించారు. శత్రువులు సంహరించింది ఎవరు? శత్రుడైన రాముడికి అండగున్నది మా బీసీలు, ఎస్సీలు. కానీ శత్రుడైన రాజుల్ని సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. శత్రువులందరినీ సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. తన తండ్రి అయిన జమదగ్నికి వేరే క్షత్రియ రాజుకు మధ్యలో జరిగిన ఘర్షణలో, రాజకీయ ఆధిపత్య పోరులో క్షత్రియుల చేతిలో వాళ్ళ తండ్రి ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి ఆయన శబదం మూని ఈ భూమండలంలో ఉన్న శత్రువులందరినీ సంహరించడానికి ఆయన తిరిగిండని చెప్పి, ఒక్క శత్రువుని కూడా లేకుండా చేసిండని చెప్పి
వాళ్ళు రాసుకున్నారు కదా. అంటే దేశంలో ఉండబడే క్షత్రియ రాజులందరినీ సంహరించింది ఎవరు అంటే పరశురాముడు అని అంటుండు. అంటే క్షత్రులు లేరు, నీకు పట్టాభిషేకం చేయమని అనడం కానంటే క్షత్రులు లేకపోవడమే కదా. క్షత్రుని ఎవరు లేకుండా చేసిండ్రు, ఎవరు సంహరించిండ్రు? పరశురాముడే కదా. మీ చరిత్రపరంగా పరశురాముడు ఎవరు? మీరే అనుకుంటున్న బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తే కదా. క్షత్రియుడు అయినా మీరు చూడండి, పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంత పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియ రాజుల రక్తము ఎన్ని సరస్సులు నిండింది? 5 సరస్సులు నిండింది. అంటే క్షత్రియ రాజులందరినీ సంహరించిండని చెప్పుకుంటారు. అందులో క్షత్రియ రాజు అన్న మన రాముడి తండ్రి పేరు దశరథుడు కదా. దశరథుడు ఎట్లా బతుకుతాడో చెప్తాడు చూడండి. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోల మందలో దాక్కుని తప్పుకున్నారు. బహుశా ఆ రోజు గోల మందలో కనుక దాక్కుని తప్పుకోకపోతే దశరథుడు కూడా ఉండేవాడు కాదన్నట్టే కదా. దశరథుడు లేకపోతే రాముడి చరిత్ర ఉండేది కాదు కదా. మరి దశరథుడు మాత్రం తప్పుకున్నాడు, గోల మందలో దాక్కున్నాడు, బతికిండు. మిగిలిన శత్రురాజులందరినీ సంహరించింది కదా. సంహరించింది కదా. అంటే క్షత్రియులను కూడా సంహరించింది మీరేననే విషయం చరిత్ర మీరు రాసుకున్నారు కదా. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులే, చివరికి క్షత్రియులు కూడా మీరే లేకుండా చేశారు కదా. ఇది చరిత్ర రికార్డు కదా, మాది రికార్డు కాదు కదా. మూడోది వైశ్య. నేను అంటున్నా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల పేరు చెప్తే స్వాతంత్రం అంతే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ, ఎంతో మంది త్యాగాలు ఉన్నప్పటికీ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ ఏమి ముస్లిం కాదు కదా. గాంధీ ఏం క్రైస్తవుడు కాదు కదా. గాంధీ పక్కా హిందువునే కదా. కదా నేను అంటున్నా, ఇక్కడ గాంధీ మనకు జాతిపిత. హిందూ మతం నుంచి పోయి ముస్లిం మతంలో చేరిన మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత. నేను అంటున్నా, హిందూ మతం నుండి ముస్లిం మతంలో తీసుకుంటే పాకిస్తాన్ ఏర్పడ్డ వెంటనే జాతిపిత చేసుకొని గౌరవించుకున్నారు. కానీ మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితను మనమే చంపుకున్నాం. ఆయన నరనారాయణ హిందువునే. గాంధీ నరనారాయణ హిందువునే. ఆయన నాయకత్వం వహించినంత వరకు హిందూ పరిరక్షకనే ఉన్నాడు కదా. ఆయన నాయకత్వంలో వస్తే ఆయన జాతిపిత అయిండు. మన జాతిపితను చంపుకున్న దేశం మనది. ఎవరు చంపారు? హిందూ విశ్వాసాన్ని వదిలి ప్రవక్తను విశ్వసించి మహమ్మదీయులో చేరితే ఆడ పాకిస్తాన్ సాధించినందుకు జిన్నాను వాళ్ళ జాతిపిత చేసుకున్నారు, వాళ్ళు గౌరవించుకున్నారు. కానీ మన జాతిపితను మన దేశంలో చంపుకున్నాం. ఎవరు చంపారు? గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. కానీ గాంధీని బతికించడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. గాంధీని ఆయన ప్రాణాన్ని కాపాడడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. మీ అందరు తెలుసు, ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం మా అంబేద్కర్ చేశాడు. దళితుల హృదయం అట్లుంటది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టే కాడ అంబేద్కర్ వెనక తగ్గాల్సి వచ్చింది. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ కమ్యూనల్ అవార్డు రద్దు కోసం గాంధీ అమర దీక్ష చేస్తుంటే ఆ గాంధీ ప్రాణాలు కాపాడాలని చెప్పి చాలా మంది వచ్చి అంబేద్కర్ విజ్ఞప్తి చేస్తే ఆయన ప్రాణాలు కాపాడడం కోసం, గాంధీ ప్రాణాలు కాపాడడం కోసం అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి
కమ్యూనల్ అవార్డును ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన కమ్యూనల్ అవార్డును గాంధీ ప్రాణాలు నిలబెట్టడం కోసం వదులుకున్నాడు. మేము ప్రాణాలు నిలబెట్టి కాడున్నాం గాంధీది. కానీ అట్లాంటి జాతిపితను చంపేకాడు ఎవరున్నారు? చంపింది ఎవరు? అట్లాంటి జాతిపితను చంపేకాడు ఎవరున్నారు? ఈ దేశంలో ప్రతి వైశ్యుడి ఇంట్లో గాంధీ బొమ్మను చూస్తున్నాం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ మన జాతిపితకు సంబంధించిన గాంధీ బొమ్మను పట్టుకోవాల్సిందే. కానీ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నది ఎవరు? కుల వ్యవస్థలో గాంధీని వైశ్యులు ఓన్ చేసుకుంటారు. గాంధీ అంటే మన జాతిపిత, నిజంగా హిందూ. కమ్యూనల్ అవార్డును అడ్డుకోవడానికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రాణం నిలబెట్టింది అంబేద్కర్. కానీ తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. గాడ్సే ఎవరు? మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మణ్. మీరు ప్రాణం తీసే కాడుంటే మేము ప్రాణం పోసే కాడున్నాం. మా అంబేద్కర్ గాంధీ ప్రాణం నిలబెట్టిండు, మీరు గాంధీ ప్రాణం తీశారు. మీరు గాంధీ ప్రాణం తీయడం అంటే మన జాతిపితను చంపుకున్నాం కదా. ప్రపంచంలో ఏ దేశ స్వాతంత్ర సమరోధున్నన్నా, ప్రపంచంలో ఏ దేశ విముక్తి కోసం పాటుపడ్డానన్నా చంపుకున్న చరిత్ర అక్కడ కనిపించట్లేదు. మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితనే చంపుకున్న చరిత్ర ఈ దేశంలో ఉన్నది. చంపిన చరిత్ర గాడ్సేకున్నది. ఆ గాడ్సే వర్గం బ్రాహ్మణ కాదా? ఆ గాడ్సే వర్గం కులం బ్రాహ్మణ కాదా? పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే, తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే ఆమె పరిగెత్తుకొని వచ్చి మాదిగవాడలో ఉంటే, మాదిగవాడలో ఉండబడే ఎల్లమ్మను కాపాడింది మాదిగలు కాదా? మా చిన్నతనంలో మా ఇంట్లో ఎల్లమ్మకు మేము పూజ చేసేవాళ్ళం, నోములు నోముకునే వాళ్ళం. ఎల్లమ్మ ఎవరంటే పరశురాముడి తల్లే కదా. మీ తల్లిని మీరు చంపాలని చూస్తే మేము కాపాడే ప్రయత్నం చేశాం. మీ తల్లిని, మీ బ్రాహ్మణ తల్లిని మీరు చంపే ప్రయత్నం చేస్తే కాపాడే ప్రయత్నం చేశాం. కాపాడడం కోసం మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతిమంగా మా వాడలోనే ఆమెను చంపేశారు. ఎవరు చంపింది? పరశురాముడే చంపేశాడు. కన్న తల్లిని చంపుకునే కాడ మీరుంటే మీ తల్లిని కాపాడే ప్రయత్నం మేము చేశాం. గాంధీని చంపే కాడ మీరుంటే గాంధీని కాపాడే కాడ మేమున్నాం. గాంధీతో సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉన్నాయి. మా అంబేద్కర్ వాదాన్ని మేము గౌరవిస్తాం, మేము బలపరుస్తాం. కానీ మా అంబేద్కర్ కూడా ఒక అడుగు వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డాడంటే కేవలం ఒకే ఒక కారణం, గాంధీని బతికించడం కోసం మాత్రమే. గాంధీని బతికించడం కోసం మా అంబేద్కర్ వెనుకకు తగ్గి ఆయన ప్రాణాన్ని నిలబెట్టిండు. స్వాతంత్రం సాధించిన జాతిపితను గాడ్సే చంపేసిండు. మా అంబేద్కర్ ఆయన ప్రాణాన్ని కాపాడిండు. ఆయన దళితుడు, కానీ ఆయన ప్రాణం తీసింది గాడ్సే బ్రాహ్మణుడు. చర్చకు రావాల్సిందే. ఇవి మాట్లాడితే మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమా? సత్యాలు చెప్పకూడదా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మేము అది ఎట్లా కుదురుతుంది? నేను అంటున్నా, ఈ దేశంలో ఇద్దరు మహనీయులకే మహాత్మా అనే బిరుదున్నది. గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిబా పూలే, మా బీసీ, మా శూద్ర కదా. ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలున్న ఈ దేశంలో, 140-150 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. ముందు మహాత్ముడు జ్యోతిబా పూలే, రెండో మహాత్ముడు గాంధీ. జ్యోతిబా పూలే బతికినంత కాలం ఆయన దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పే క్రమంలో ఈ దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పద్దని చెప్పి ఆయనను అడుగడుగున వేధించింది ఎవరు?
ఆయన కాలంలో? ఆయన అడ్డుకున్నది ఎవరు? తనను తన భార్య మీద దాడులు చేయించింది ఎవరు? దాడులు చేసింది ఎవరు? పూలే దంపతులను సొంత ఇంట్లో ఉండకుండా తల్లిదండ్రులను బెదిరిస్తే ఆ తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా సావిత్రిబాయి పూలే సేవ చేయడానికి ఇల్లును వదులుకొని బయట ఉండే ప్రయత్నం చేయడానికి కారకులు ఎవరు? పూలే జీవించిన కాలంలో పూలే సమాజం కోసం పాటుపడుతున్నప్పుడు, పూలే దళితుల కోసం, పీడితుల కోసం, మహిళల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా విద్యాన్ని అక్షరాన్ని అందిస్తున్నప్పుడు ఆయన అడుగున అడ్డుకున్నది, అవమానాలు చేసింది, దాడులు చేసింది, చంపే ప్రయత్నం చేసింది ఎవరో చెప్పండి. ఆయన కాలంలో బ్రాహ్మణులే కదా. ఇద్దరు మహాత్ములు, ఒక జ్యోతిబా పూలే ఆయన జీవించిన కాలంలో అడుగున అవమానించింది, దాడులు చేసింది, హింస పెట్టింది. అప్పుడు బ్రాహ్మణులే. ఇంకొక మహాత్ముడిని కాల్చి చంపింది గాడ్సే బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తి. నేను అంటున్నా, ఈ దేశ ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నిన్న పూలే జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద అందరికి తెలిసే విధంగా పూలే జీవిత చరిత్ర రాశారు కదా. పూలే వికసిత భారత్కు దారిదీపం అన్నాడు కదా. నేటికి దారి చూపే ధ్రువతారన్నాడు కదా. మహాత్మా జ్యోతిరావు పూలే జ్ఞాపకం కాదు, ఒక మార్గదర్శి అన్నాడు కదా. ఎవరన్నారు? మన ప్రధానమంత్రి అన్నాడు కదా. భారత్కు నేటికి దారి చూపే ధ్రువతార జ్యోతిరావు పూలే అన్నాడు కదా. మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారేమో మహాత్మా జ్యోతిరావు పూలే ఒక దార్శనికుడు, ఈ సమాజానికి, భారత సమాజానికి దారి చూపే వ్యక్తి కదా. కొన్ని కోట్లాది మంది అణగారిన వర్గాలకు విద్యకు దూరమైన రోజుల్లో విద్యను అందించిన వ్యక్తి అని చెప్పి ఆయన ఏం రాస్తాడంటే స్పష్టంగా రాస్తాడు, విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో అన్నాడు. విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో ఇది అందరి హక్కు అని చెప్పి పూలే తన పోరాటాన్ని ముందుకు నడిపించిందంటే అది మా సొత్తు అనుకున్న రోజుల్లో ఎవరి అవి? విద్య అనేది మా సొత్తే, ఎవరికి రావద్దని అడ్డం పడ్డది ఎవరు? బ్రాహ్మణులే కదా. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఆనాడు విద్య అనేది కొందరు హక్కు అని భావించుకుంటున్న రోజుల్లో, కొందరు సొత్తని భావించుకున్న రోజుల్లో విద్య అందరికి అందాలి, సమానత్వం అందరికి రావాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే యుద్ధం చేసిందని చెప్పారు కదా. అంటే మీ సొత్తాన్ని ఇప్పటికీ మీరు భావించుకుంటే అది తప్పని, తప్పని గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి గొప్పగా రాశాడు కదా. మీరు ఎవరి వైపు ఉంటారు? మాతోటే మా కళ్ళు పొడిచే విధంగా రామాయణం కాలంలో మీ సూక్తులకు, మీ ఆదేశాలకు ఒత్తిడికి తలొగ్గి మా శంభుకుని మీరే చంపించిరి. మా రాజుతోటే మా వాళ్ళని చంపించిరి. మా ఏకలవ్యుని బొటన వేల్ని మీ సూచనతోటే లాక్కుంటారు. మా గిరిజనుడి ఏకలవ్యుడి బొటన వేలు లాక్కుంటారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా పూలే జీవితాన్ని అర్థవత్తం చేయడానికి కుట్రలు చేస్తారు. మా అంబేద్కర్ జీవించినంత కాలం ఈ దేశంలో ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి ఎక్కువ మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ లో ఎక్కువ మంది బ్రాహ్మణులే మా అంబేద్కర్ను అవమానించే విధంగా, మా అంబేద్కర్ని బెదిరించే విధంగా, మా అంబేద్కర్ని దేశద్రోహి అనే విధంగా ప్రచారం చేసింది మీరే. ఎన్నాన్ని చెప్పుకోవాలి కుట్రలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి కుతంత్రాలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి మీ దేశాలు? ఎవరి మీద మీ దేశం లేదు? బ్రాహ్మణ క్షత్రియ మీరే క్షత్రియులు వాదించినని మీరే చెప్తుంది. వైశ్య ఈ దేశ జాతిపిత అయిన గాంధీని మీరే చంపుతుంది. అదే సమయంలో శూద్ర అనబడుతున్న మా ఛత్రపతి శివాజీకి ఆయన పట్టాభిషేకం చేయడానికి మీరే నిరాకరిస్తుంది. మా జ్యోతిబా పూలే అనగాన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరే అడుగడుగున అడ్డం పడితే దాడులు చేపిస్తుంది.
మా అంబేద్కర్ దళిత వర్గాల కోసం, స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం కొట్లాడుతుంటే ఆయన అడుగడుగునా మీరు అవమానిస్తారు. మీరు అవమానించే కాడున్నారు, మీరు బాధలు పెట్టే కాడున్నారు, మీరు హత్యలు చేసే కాడున్నారు, మీరు అన్ని చేసే కాడున్నారు. మేము బాధలు పడే వర్గంలో ఉన్నాం, కాపాడే కాడున్నాం, మా హక్కులు సాధించుకునే కాడున్నాం. మేము ఎవరిని బాధ పెట్టాం? మేము ఎవరిని హింస పెట్టాం? మేము ఎవరిని బాధ పెట్టాం? ఎవరిని మిట్ట పెట్టాం? ఈ సమాజం చేత బాధలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అవమానాలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అత్యాచారాలకు హత్యలకు గురైన వాళ్ళం, మనుషులుగా కూడా చూడకుండా పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం మేము. మా పోరాటాన్ని అంబేద్కర్ పూలే స్పిరిట్ తోటి ముందుకు నడిపిస్తమే తప్ప వెనుకకు తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చెప్తూ మళ్ళీ చెప్తున్నాం. ఇది ఎంఆర్పిఎస్ వాయిస్ ఇవ్వచ్చు, కానీ ధర్మం కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం. మాకు ఎదురుపడేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కావద్దంటోళ్ళే ఎదురుపడతారు, సాంఘిక సమానత్వం రావద్దంటోళ్ళే మాకు ఎదురుపడతారు, సాంఘిక సమానత్వం రావద్దు అనేటోళ్ళు ఎదురుపడతారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు తప్ప మీతో ఎవరు రావద్దు అనేటోళ్ళు మాకు అడ్డుపడతారు. ఆ అడ్డపడేటోళ్ళు ఎవరైనా మేము లెక్క చేయం. 100% మా పూలే, మా పూలే అంబేద్కర్ వాళ్ళు జీవించిన కాలంలో ఏ సాంఘిక సమానత్వం కోసం, ఏ సామాజిక న్యాయం కోసం, ఏ పోరాటాన్ని అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారో మా కాలంలో వాళ్ళ స్పిరిటే మాకు ప్రధానం. మాకు ఇంకేం అవసరం లేదు. ఈ దేశంలో స్వేచ్ఛ రావాలంటే, ఈ దేశంలో సమానత్వం రావాలంటే, ఈ దేశంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలంటే ఈ కుల వ్యవస్థ రద్దు కావాలా. ఎవరు నమ్ముకున్న విశ్వాసాల దగ్గరనైనా అందరూ పూజారులుగా ఉండాలి. యేసు క్రీస్తు నమ్ముకున్న కాడ అందరూ అన్ని వర్గాలు పాస్టర్లు ఉన్నప్పుడు, ప్రవక్త నమ్ముకున్న కాడ అందరూ మసీదులో ముల్లాలుగా ఉన్నప్పుడు, హిందూ విశ్వాసాలు నమ్ముకున్న కాడ, హిందూ దేవాలయ కాడ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులుగా ఉండాలని కోరుతున్నాం. ఇది రామానుజాచార్యుడి దృక్పథం నుంచి, అంబేద్కర్ ఆలోచన నుంచి ముందుకు నడిపించే పోరాటం తప్ప మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమని మీరు ఎందుకు రోడ్డు మీకు వస్తాండ్రు? మిమ్మల్ని మీరు ఎందుకు వస్తాండ్రు? అసలు మీరు వస్తే ఆగుతుందా? అందువల్ల మేము స్పష్టం చెప్తున్నాం, ఈ పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్టికల్ ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సవరించుకుంటారో ఉపసంహరించుకుంటారో వాళ్ళే తేల్చుకోవాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మౌనం వేడి దీని మీద స్పష్టతనివ్వాలని చెప్పి, అదే సమయంలో దళిత క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు వాళ్ళు భక్తులైనా, విశ్వాసులైనా, వాళ్ళు పాస్టర్లైనా, వాళ్ళు ఫాదర్లైనా, లేదా వాళ్ళు ఇంకోటైనా, ఫాదర్ల తర్వాత ఏంటి, బిషప్లైనా, ఎవరైనా సరే దళిత వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా ముందుకు రావాలని చెప్పి, దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఎంఆర్పిఎస్ దళితుల హిందువుల పక్షాన అయోధ్యలో మా పూజారులు ఉండాలని కోరుతాం. దళితుల హిందువుల పక్షాన వాళ్ళ హక్కులన్నీ పరిరక్షిస్తాం. కానీ దళిత క్రైస్తవుల పక్షాన చట్టబద్ధమైన రైట్ కోసం కొట్లాడతాం. అన్ని వర్గాల హక్కులు, ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది పూలే అంబేద్కర్ నడిచిన మార్గంలో మా ప్రయాణం కొనసాగిస్తాం. ఇందులో ఎవరు అడ్డం పడ్డా ఆగేది లేదు, ఎవరు అడ్డుకున్నా మేము వెనుకకు తగ్గేది లేదు, ముందుకే పోతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. రైట్.